హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ యంగ్ యూపీఎస్సీ వారియర్స్. స్టార్టింగ్లీ నా ఛానల్ కానీ ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో ఏంటంటే యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అండ్ ఐఎఫ్ఎస్ లాంటి మరి ఎన్నో పోస్టులకి ఒకటే నోటిఫికేషన్ యూపీఎస్సీ. అండ్ ఈరోజు ఫస్ట్ నేను ఫిజికల్ ఎలిజిబిలిటీ గురించి చెప్తా. మినిమం హైట్ వచ్చి ఫర్ మెన్ 165 సెంటీమీటర్స్ అండ్ ఫర్ విమెన్ వచ్చేసి 150 సెంటీమీటర్స్. అండ్ చెస్ట్ ఫర్ మెన్ వచ్చేసి 84 ప్లస్ ఎక్స్పాన్షన్ 5 అండ్ చెస్ట్ ఫర్ విమెన్ వచ్చేసి 79 అండ్ ప్లస్ 5 ఎక్స్పాన్షన్. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి మనం ఈ ఎగ్జామ్కి 21 ఫిల్ అయి ఉండాలి. అండ్ మినిమం ఏజ్ వచ్చేసి ఓసీ క్యాండిడేట్స్కి 21 to 32 అండ్ బీసీ క్యాండిడేట్స్కి 21 to 35 అండ్ ఫర్ ఎస్సీ ఎస్టీ కేటగిరీస్కి 21 to 37. అండ్ అటెంప్ట్స్ విషయానికి వస్తే మాత్రం మనకి ఓసీ క్యాండిడేట్స్కి 6 అటెంప్ట్స్ అండ్ బీసీ క్యాండిడేట్స్కి 9 అటెంప్ట్స్ అండ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ మాత్రం అప్ టు ఏజ్ అనమాట. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి వస్తే మీరు బీటెక్ కానీ డిగ్రీ కానీ ఎనీ ఫీల్డ్ ఏదైనా మీరు జస్ట్ పాస్ పర్సంటేజ్ ఉంటే మాత్రం సరిపోతుంది. ఇప్పుడు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ విషయంకి వస్తే ఇది మనకి 3 స్టేజెస్లో కండక్ట్ అయి ఉంటుంది: ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ. ప్రిలిమ్స్ మనకి 2 పేపర్స్ ఉంటుంది, పేపర్ 1 అండ్ పేపర్ 2. ఈ పేపర్ 1 అండ్ 2 మనకి 2 పేపర్స్ మనకి ఆబ్జెక్టివ్ టైప్ ప్యాటర్న్లోనే ఉంటుంది. అండ్ పేపర్ 1లో వచ్చేసి మనకి జిఎస్ పేపర్ అని అంటారు అండ్ పేపర్ 2 వచ్చేసి దాన్ని సీక్యాస్ పేపర్ అని అంటారు. అండ్ పేపర్ 1 మనకి 100 క్వశ్చన్స్ ఉంటుంది అండ్ పేపర్ 2 మనకి 80 క్వశ్చన్స్ ఉంటుంది. పేపర్ 1 మనకి ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్ క్యారీ చేస్తుంది అండ్ పేపర్ 2 ఈచ్ క్వశ్చన్ 2.5 మార్క్స్ క్యారీ చేస్తుంది. అండ్ 2 పేపర్స్కి నెగిటివ్ కటింగ్ ఉంది. ఈ పేపర్ 1 అండ్ పేపర్ 2 మనకి సపరేట్ డేలో అవ్వదు, ఒకటే డేలో కండక్ట్ అవుతుంది, మార్నింగ్ అండ్ ఈవినింగ్. ఇంకా ఇంకొకటి ఏంటంటే ఇది మనకి జస్ట్ ఫర్ క్వాలిఫై మాత్రమే, ఇది మనకి మెరిట్ లిస్ట్కి క్యాలిక్యులేట్ అవ్వదు, ఇది జస్ట్ ఫర్ క్వాలిఫికేషన్. ఇది మనం క్వాలిఫై అయితే నెక్స్ట్ మనకి మెయిన్స్ ఉంటుంది అండ్ మెయిన్స్లో మనకి 9 పేపర్స్ ఉంటుంది. అండ్ దీన్ని మనం పార్ట్ 1 అండ్ పార్ట్ 2 అండ్ పార్ట్ 3 తీసుకుందాం. అండ్ పార్ట్ 1లో మనకి పేపర్ 1 అండ్ పేపర్ 2 ఉంటుంది. అండ్ పేపర్ 1లో ఎనీ ఇండియన్ లాంగ్వేజ్ అంటే మీ మదర్ టంగ్ ఎనీ ఇండియన్ లాంగ్వేజ్ 300 మార్క్స్కి ఉంటుంది. అండ్ పేపర్ 2 వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇది కూడా 300 మార్క్స్ ఉంటుంది. అండ్ ఈ మార్క్స్ మనకి కౌంట్ అవ్వవు, ఇది జస్ట్ ఫర్ క్వాలిఫికేషన్. ఇది క్వాలిఫై అయితే మనం నెక్స్ట్ పేపర్ రాయడానికి ఎలిజిబుల్ అవుతుంది. ఇంకా దీని తర్వాత పార్ట్ బిలో వచ్చేసి మనకి పేపర్ 3 వచ్చేసి మనకి ఒక ఎస్సే ఉంటుంది, అది మనకి 250 మార్క్స్కి ఉంటుంది. అండ్ తర్వాత పేపర్ 4 to పేపర్ 7 వరకు మనకి GS1, GS2, GS3 అండ్ GS4 ఉంటుంది, అవన్నీ మనకి 250 మార్క్స్కి ఉంటుంది ఈచ్ పేపర్. అండ్ తర్వాత పార్ట్ సిలో మనకి 2 పేపర్స్ ఉంటుందన్నమాట, అది పేపర్ 8 అండ్ పేపర్ 9. అండ్ పేపర్ 8 అండ్ 9 మనకి ఆప్షనల్ సబ్జెక్ట్, మనకి టోటల్ 26 ఆప్షనల్ సబ్జెక్ట్ ఉంటుంది. ఇది మనకి మంచి స్కోరింగ్ ఇస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంజనీర్ సైడ్ అనుకో, మీరు ఒక సైన్స్ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఏంటంటే ఇది చూసింగ్ సబ్జెక్ట్ కాబట్టి చాలా స్కోరింగ్ ఉంటుంది, సో మనం ఆలోచించి పిక్ చేసుకోవాలి. అండ్ దీని తర్వాత మీరు అనుకోవచ్చు అంటే ఆప్షనల్ సబ్జెక్ట్ అంటే పేపర్ 1 పేపర్ 2 ఉందంటే 2 సబ్జెక్ట్స్ అని, కానీ కాదు. పేపర్ 1 అండ్ పేపర్ 2 ఒకటే సబ్జెక్ట్, కానీ ఒకటే సబ్జెక్ట్స్ని మనం 2 పార్ట్స్లో డివైడ్ అవుతుంది, అంటే పేపర్ 1 అండ్ పేపర్ 2. అండ్ పేపర్ 1 మనకి 250 మార్క్స్ అండ్ పేపర్ 2 మనకి 250 మార్క్స్. దీని తర్వాత మనకి మెయిన్స్ క్వాలిఫై అయ్యాక మనకి స్టేజ్ 3 ఇంటర్వ్యూ అనమాట. ఇంటర్వ్యూకి కాల్ వస్తుంది, అది మనకి 275 మార్క్స్కి ఉంటుంది అనమాట. దాని తర్వాత మనకి మెయిన్స్ ఇంటర్వ్యూ అంత టోటల్ చేస్తే మనకి 2025 మార్క్స్కి ఉంటుంది అనమాట. సో ఇది మన గ్రాండ్ టోటల్. సో మీకు ఈ వీడియో కానీ యూస్ఫుల్ అయినా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్